అండ్ ఇట్స్ యాక్చువల్లీ సో మీరు రాకేంద్ర మౌళి గారు మీరు పాటలు రాయడం మొదలుపెట్టినప్పుడు వాట్ వాస్ ద బెస్ట్ డాడ్ అడ్వైజ్? అంటే మీరు సింప్లిసిటీ కాకుండా మీరు ఫస్ట్ పాట రాసినప్పుడు ఏమన్నారు? బాగుందిరా ఇంకా రాయి అలా చెప్పారా లేకపోతే నో కరెక్షన్స్ అండి? నో కరెక్షన్స్ ఆయన చెప్పారా రాయమని మీరే? యాక్చువల్గా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఆవరా సినిమాలో ఫస్ట్ లాస్ట్ సాంగ్ ఒకటి లాస్ట్ మినిట్లో యాడ్ చేశారు, ఆడియోలో కూడా ఉండదు, ఓన్లీ వీడియోకి యాడ్ చేసిన ఒక సాంగ్ అది. నాన్నగారు అప్పుడు నెల్లూరులో ఉన్నారు బిజీగా, సడన్గా రికార్డ్ చేయాలి, అన్నయ్య కూడా దాని డబ్బింగ్ పనిలో ఉన్నాడు. నేను రాస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో రాసేసాను. ఆయనకి బాలుగారు ఎలా లైఫ్ ఇచ్చారో నా ఫస్ట్ పాట చరణ్ అనే పాడాడు. సో దట్ వాస్ వెరీ కోఇన్సిడెంటల్. అండ్ ఆ లాస్ట్ సాంగ్ భలే కుదిరింది. అండ్ అది రికార్డ్ అయిన తర్వాత వినిపించాను నాన్నగారికి. హీ సెడ్ చాలా బాగుంది అసలు, బాగుంది, చాలా మంచి ఫ్లో ఉందన్నారు. ఆ తర్వాత అందాల రాక్షసులో ఏమిటో సాంగ్ రాసినప్పుడు కూడా వినిపించాను, దానికి కూడా ఏ కరెక్షన్ చెప్పలేదు. సో ఆయన బాగాలేదు అంటే కనుక ఇది బాగాలేదు ఇంకేమైనా ఆప్షన్ ఆలోచించంటారు, కానీ ఇలా రాయి అని చెప్పి ఇదే పదం పెట్టుకొని ఆయన సజెషన్ ఇవ్వరు. అంటే అప్పుడు నా స్టైల్ నీ స్టైల్ వేరువేరుగా ఉండాలి కదా అన్నదే ఆయన ఉద్దేశం. ఇప్పుడు శశాంక్ గారికి ఏమో కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం అంటే అది ఏర్పడిపోయింది ఒక ఇది. మీకు ఎలా ఏర్పడిపోయింది మీ పార్ట్? అంటే అలా కూడా మీకు కూడా అలాగే అవకాశం వచ్చింది నాన్నగారి వల్ల? నుంచి డబ్బింగ్ స్టూడియో అనేది ప్లే గ్రౌండ్ అండి. సో అక్కడికి వచ్చినప్పుడు ఎవరు పెద్దవాళ్ళు చిన్నపిల్లాడప్పుడు నాకు వాళ్ళు పెద్దవాళ్ళని కూడా తెలియదు, వాళ్ళంత గొప్ప పనులు చేశారని తెలియదు. బట్ పోను తెలియకుండా ఇవన్నీ సబ్కాన్షియస్లీ పడ్డట్టున్నాయి. అండ్ అన్నయ్య సినిమాలకి నేను చాలా వరకు అసిస్టెంట్గా పనిచేశాను, తన డబ్బింగ్ సినిమాలకి. సో అలా బేసికల్లీ మై ఫాదర్ హీ అలౌడ్ అస్ టు బీ అరౌండ్ అండి. బేసికల్గా ఆయన డబ్బింగ్ స్టూడియోలో అయినా ఇప్పుడు నేను ఊరికే మా హాలిడేస్లో మేము క్యాజువల్గా వెళ్ళి అబ్జర్వ్ చేయడము, ఆయన ఏం రమ్మనలేదు, వస్తే కాదని లేదు. హీ వాజ్ లైక్ దట్. ఆయన ఫ్రీడమ్ ఇదిగో ఇస్తున్నానని ఇచ్చే రకం కూడా కాదు, అది స్వతహాగా ఉంటుందని న్యాచురల్లీ హీ గేవ్ అస్ సమ్ ఫ్రీడమ్ టు బీ అరౌండ్. అది ఇన్ఫాక్ట్ ఇంకొక అసిస్టెంట్ ఉంటారు వెంకట్ అని, ఆయన నన్ను డబ్బింగ్ ఆర్టిస్ట్ని చేశారు. తర్వాత ఎప్పుడో చూసేది ఇంకొకటి వచ్చినప్పుడు ఇదిగో వీడు చెప్తాడని అట్లా వీ గాట్ యూస్ టు ఇట్ బై స్లోలీ. రకరకాల సినిమాలు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు బాలుగారు డబ్బింగ్ చెప్పడం చూడడం, ఇప్పుడు తెనాలిలో రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పుంటారు జయరామ్కి, అది నేను ఇన్ఫాక్ట్ దానికి ట్రాన్స్లేషన్ రాశాను. అది సింగళం భాష ఎవరికి అర్థం కాలేదు, బాలుగారు ప్రొడ్యూసరు, ఐ రోట్ ది ట్రాన్స్లేషన్ ఫర్ దట్ ఫాదర్ డైలాగ్స్ రాస్తుంటే. దానికి యాజ్ ఎ పేమెంట్ ఏదో వాడి గిఫ్ట్ ఇస్తానని బాలు గారు అంటే ఐ ఆస్క్ టు వాచ్ రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్. దట్ వాస్ మై క్యాచ్. సో అదే నా గిఫ్ట్. హౌ హీ ఈస్ గోయింగ్ టు మ్యాచ్ దట్ క్యారెక్టర్ జయరామ్ గారి. సో వీ లెర్న్ట్ ఇట్. అది దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ లెర్న్ కోదండపాణి బాలు గారి స్టూడియో. సో అక్కడే నేను కూడా నా ఫస్ట్ ఫిల్మ్ చేశాను, అక్కడ లాస్ట్ ఫిల్మ్ స్టూడియో క్లోజ్ చేయడానికి ముందు కూడా నాదే జరిగింది. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ రిలేషన్షిప్ విత్ డబ్బింగ్. అది అన్అవాయిడబుల్. మాకు ఏమైనా పనులు చేయాలనుకోని ఉండాలంటే డబ్బింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా ఉండింది. సో అందుకని వీ లెర్న్ డబ్బింగ్. వీడు మ్యూజిక్ నేర్చుకున్నాడు కాబట్టి ఈజ్ ఇన్ టు సింగింగ్ అండ్ లిరిక్స్ కూడా అతనికి వచ్చింది. అది నెక్స్ట్ ఉందండి, అది అన్నయ్య సినిమాకే చేయాలి, సంగీత దర్శకత్వం అన్నారు. ఈజ్ అ గుడ్ కంపోజర్. నేను తను అడిగినప్పుడు కూడా ఐ టోల్డ్ హిమ్ యు ఆర్ మోర్ దెన్ రైటర్, మోర్ దెన్ యాక్టర్, యు ఆర్ గుడ్ కంపోజర్ అని నా అభిప్రాయం అది పర్సనల్గా. బట్ ఈ ఆప్టెడ్ ఇట్ టు డూ విత్ మీ ఓన్లీ. సో వీ విల్ మీతో అయితే కలిసి. అయితే పిల్లలు సెటిల్ అవ్వాలని ఉంటుంది ఎప్పుడు ప్రతి నాన్నగారికి, ప్రతి తండ్రికి అదే ఉంటుంది కదా. మీకు ఏం నేర్పించేవారు చిన్నప్పుడు? నాన్నగారు ఏం చెప్పేవారు? డిడ్ హీ టెల్ యూ అబౌట్ డీప్ థింగ్స్ అబౌట్ లైఫ్, అంటే జీవితం గురించి చూపించారు అయితే నేను అనుకుంటాను. చెప్పడం అయితే అది కూడా కొంచెం డ్రామాటిక్ ఉంది. నేను ఈజీగా సో చాలా క్యాజువల్లీ అది ఉండనిచ్చారు. అంటే ఇప్పుడు ఈ నెవర్, ఇప్పుడు మేము ఫెయిల్ అయినా బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంటారు, పాస్ అయినా వెరీ గుడ్ అంటారు. అంటే ఆ గ్రోత్ కి ఛాన్స్ ఇవ్వడం అనేది ఒక మెచ్యూరిటీ. అది మాకు అర్థం చేసుకోవడానికి చాలా రోజులు పట్టి ఉండొచ్చు కానీ, బట్ అది మాకు ఆ స్పేస్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు మామూలుగా ఎవ్రీ పేరెంట్ లాగే చదివించారు, ఇది మాకు వచ్చింది, ఇది చేయనిచ్చారు. మీరేం సినిమాలోకి రాకూడదు, రావాలి, ఏమీ చెప్పలేదు. ఆటోమేటిక్ గా ఏర్పడిపోయింది మీకు జరిగింది. మాకు మా వర్క్ చూసి సంబడి కాల్డ్ us ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లాగా. అలాగా అలాగే ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయారు కదా మీరు, అంటే దిస్ ఇస్ యువర్ వే ఆఫ్ లైఫ్. మీ కంప్లీట్లీ ఇంటూ సినిమా అండ్ కంప్లీట్లీ. అమ్మ పాత్ర ఎంత ఉండింది మీ దీనిలో? ఆయన సెట్ చేయడానికి కూడా ఉంటది కాబట్టి అఫ్ కోర్స్ షీఈస్ అ వెరీ సపోర్టివ్ ఫీమేల్ అట్ అవర్ హౌస్. అంటే ఆయనకైనా సరే, అంటే ఇప్పుడు ఈ వాజ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అండి. ఆయన ఆ జాబ్ వదిలేసి సినిమా ఫీల్డ్ కి వస్తానన్నప్పుడే ఆ ఇన్సెక్యూరిటీని కూడా దే టుక్ అప్ ఈజీలీ. 85 లోనా?
87, 88, 90 ప్రాపర్లీ షిఫ్టెడ్ టు నేను చెన్నై. పుట్టినప్పుడు రికార్డింగ్ జరిగింది. అదే సో 87. 87 కదా. 87లో ఫస్ట్ అప్పుడు షిఫ్ట్ అవుతున్నప్పుడు, అంటే షిఫ్టింగ్ అంటే దేని అధికారికమైన కార్యక్రమం కాదు కదా, ఒక ఆపర్చునిటీ వచ్చింది, వరుస పెట్టి వస్తుంటే ఇంక ఉద్యోగం మానాల్సి వస్తుంది, అంతే కదా. అదే జరిగింది 5 years తర్వాత స్లోగా షిఫ్ట్ అయిపోయారు, ట్రాన్సిషన్ అయిపోయి. అండ్ బాలు గారితో అసోసియేషన్ చెప్పండి. ఆయన లేకపోతే నాన్నగారు లేరు అన్నదే పాయింట్. అంటే ఆయన బాలుగారి ఫ్రెండ్ కామయ్య గారు అని ఉండేవారు, ఈయన సీనియర్ అనమాట. సో ఆ కామయ్య గారికి ఈయన రాసిన కవితా సంపుటి ఒకసారి చూపిస్తే, ఇది బాలుగారికి చూపిస్తానని చెప్పి ఆయన తీసుకెళ్ళి మొత్తం చదివారంట బుక్. నించొని ఒక డాబా మీద, లాస్ట్ గా చెప్పి నించున్నట్టు డాబా మీద నుంచి మొత్తం చదివారంట. చదివి మీ పాట నేను పాడే అదృష్టం నాకు మీరు ఎప్పుడు కల్పిస్తున్నారని అడిగారంట. సో అది నాన్నగారిని బాలుగారు అడిగారంట. ఈయన అసలు అక్కడే కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు అని చెప్పారు. ఏదో తన సొంత కృషి, అంటే ఆయన పాట తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడో నాన్నగారు పాట ఇప్పించడానికి అంతే కష్టపడ్డారు బాలుగారు. వెళ్ళి చక్రవర్తి గారిని కలిసి నాన్నగారి గురించి చెప్పడం, ఈ బుక్ తీసుకెళ్ళి ఇవ్వడం, సో అలా అందరికీ వినిపించేస్తారు. చక్రవర్తి గారు యాక్చువల్గా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు అనమాట. అండ్ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు పార్లర్లీ. ఫస్ట్ రిలీజ్ అయిన చక్రవర్తి గారి పాట కాదు. ఇది ఈ స్లాట్లో అంటే ఈ డబ్బింగ్కి సంబంధించి ఈ క్లిష్టమైన ఈ ప్లేస్లో పడ్డం అన్నది, ఎందుకంటే ఇవాటికి కూడా డబ్బింగ్ అనువాదం ఇలాంటి చిత్రాలకి పాటలు మాటలు అంటే వెన్నెలకంటి గారి పేరే వస్తుంది టాప్. సో ఒక పాట పాడతారా? మీరు పాడతారు కాబట్టి ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయే చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా, శుభలాలి లాలిజో లాలి లాలిజో, ఉమాదేవి లాలిజో లాలి లాలిజో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే, కణ్మణి అన్బోడు కాదలై நான் எழுதும் కడిదమే. కరెక్ట్. ఇప్పుడు వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఈ పాట ఇంత కంటత రావడానికి? మనకి బోల్డ్ అంత రకరకాల సబ్జెక్టు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పాటలోని తేటతనం, సందర్భం, అది హిట్ అయిన విశేషం, ఇవన్నీ కలిసి ఇప్పుడు రియాలిటీ షోస్ లో ఎక్కడ చూసినా కూడా ఇవే పాడుతున్నారండి మాక్సిమం. అవును, ఈ పాట అది బోర్ ద జనరేషన్ నాని గారి సినిమాలో కూడా అది ఎటు వెళ్ళిపోయింది మనసులో కూడా, ఇట్ విల్ బి ఏ కీ థింగ్ ఇన్ దట్. అట్లా అది చాలా మంది, అది ఇళయరాజా గారు ఆఫ్ కోర్స్, అండ్ ఈ లిరిక్స్. సో గ్రోయింగ్ అప్ అంటే వాట్ ఎల్స్ డిడ్ యు సీ? మా అందరికీ గేయ రచయిత, మాటల రచయిత ఇవన్నీ ఓకే పక్కన పెడితే, వెన్నెలకంటి గారి కోర్ వాల్యూస్ వాట్ వాజ్ యూ ఆల్ అబౌట్? అదే ఆయన చాలా ఆయన కాంప్లికేటెడ్ పర్సనే కాదు, వెరీ సింపుల్. ఆయనకి నచ్చిన పని అంటే హీ ఆప్టెడ్ ఇట్, రైటింగ్ అన్నది. ఐ మీన్ బ్యాంక్లో ఉన్నా కూడా ఆయన పిలిచింది, హీ బికమ్, హీ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి. ఆయనకు వచ్చిన వర్క్ చేసేవాళ్ళు తప్ప హీ నెవర్ ఆస్క్డ్. అది ఆయన థింగ్. ఇప్పుడు ఆయనకి తెలిసిన వాళ్ళైనా ఇఫ్ దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్ అంటే హీ నెవర్ ఆస్క్డ్ ఎనీ వర్క్ ఎనీబడి. ఆయనకు వచ్చింది ఎనీథింగ్ హీ విల్ డూ. అది చిన్న పెద్ద అని చూసుకోరు వాళ్ళు. అండ్ ఈజ్ నాట్ సో పర్టికులర్ అబౌట్ బడ్జెట్స్, పర్వాలేదు వాళ్ళ బడ్జెట్ ఎంతో అట్లా. ఈ వాజ్ సో అమికబుల్ టు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవరు, లేదా ఎవరైనా కొత్తగా మేము చేసుకుంటున్నాం ఇట్లా డెమో చేసుకుంటున్నాం అని వచ్చిన వాళ్ళని చాలా మందిని, మొత్తం శ్రీనివాస్ గారు ఎర్లీ డేస్లో మా ఇంటికి వచ్చేవాళ్ళు. అలా ఆయన డెమో ఎవరికి చేసిస్తేనే ఆర్జీవి గారు దెయ్యంలో సింగిల్ కార్డ్ ఇచ్చారు మా నాన్నకి, అంతకుముందు జుంబాయే రాసినా కూడా. సో అట్లా హీఈస్ లైక్ ఓపెన్ టు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో సింపుల్, హీ లివ్డ్ ఆల్ హిస్ లైఫ్. ఆయన పరమ భక్తుడు ఆయన. లైక్ ఆయన పొద్దున్న లేచి పూజ చేసుకునే హీ విల్ ఈట్ హిస్ ఫుడ్ లాగా అట్లాగా డైలీ పూజ అభిషేకం చేసుకుని ఆయనకి అది ఇట్ ఈస్ హిస్ ఓన్లీ ఎవ్రీథింగ్ లాగా. సో అది అండ్ సింపుల్ డబ్బింగ్స్. ఆ డబ్బింగ్ అనేది ముందే హీ కేమ్ యాజ్ అ లిరిక్ రైటర్ బేసికల్లీ. సో ఆయన మాకెప్పుడు కూడా ఇప్పుడు మా అమ్మాయినా ఇలా ఉండండి అని లైఫ్లోనో చెప్పిందో, లేక షీ అంటే మమ్మల్ని క్లాసులకు పంపింది మ్యూజిక్ అనో ఇంకోటి నేర్పించో ఏదో, షీ టుక్ దట్ ఎఫర్ట్స్.
ఆయన ఎప్పుడు మేమేం చేయాలనుకున్నా ఆ చాయిస్కే వదిలేశారు మా వరకు చెప్తే. అదర్ దెన్ దట్ హీఈస్ ఆల్సో వెరీ ఓపెన్ టు లైఫ్. ఆయన ఇప్పుడు లిరిక్ రైటర్గా ఈ వాజ్ సో, మీరు అన్నట్టు ఎర్లీ డేస్లో ఈ గాట్ వెరీ బిగ్ హిట్స్. మాటరాని మౌనం ఇది, ఒక రాసలీల వేళ,